అయ్య బాబు ఎవరు ఉండదు కదా. ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని ఏడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి ఇనుపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు ప్రేమించిన పిల్ల వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లేదంటే చీరలు ఎదుర్కొడతారు. మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు, కానీ అర్థమైంది. ఎంత? 1000. అయితే చిటికలో తీసుకొస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి, మీరు ఆల్రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మందేమన్నా కొట్టొచ్చావా, లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో, మీరు అలా అనుకోరు. మీరు అచ్చ హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండాలే. వస్తే ఏంటంట? ఏనికి వస్తున్నా, ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు. అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి, కొంచెం పాడి, కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరన్నా వెతుక్కోండి. అరే ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, వదలవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే, అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి. బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి చెల్లి. సంబలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. రండి సార్, రండి సార్. కొంచెం తప్పకుండా చెప్తారా? కొంచెం తప్పండి, తప్పండి. రండి సార్, రండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు తీసుకొచ్చేసా. రండి సార్, రండి రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలక్కడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పడం మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పైకి. నాది అప్పడం మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు, మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్, నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. కరిబిటు క్యాబరెల్లో కలబడు గాభరాతో వయసుకు వంతనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు. నటనకు నాగ కన్యవైతే కిటుకుల బూర బూదిపోతా. భామ భామ ఆడే పామ నీ పుట్ట నాదే.
గిరిబిదు కీచురాయి కిచకిచ నా పరాయి ఎగబడి గంతులేస్తా మగసిరి ఎంతకిస్తా ఎదగని మీసముంది నీలో అడగకు రోసముంది నాలో ఆట పాట ఆడే వేట నా పట్టు నాదే కసుమంటే పిండుకుంటా కాళ్ళ కూటం చేతి వాటం ఎక్కువైతే పీకులాటం ఉసుమంటే చేసిపోతా బుగ్గ గాయం చీకటింటా చిందులేస్తే శిక్ష ఖాయం కుర్రనా కోడి పెట్ట కూచిపూడి మహయర్రగా బుర్రగా ఉంది బాడి కల్లునే తాగి ఉన్న గండు కోతి నిప్పులే తొక్కినా తుప్పనాతి తురుతురువట బాబా రంకెల లంకిణిలే మేకల తోకల లింగుల లింగడులే కలిపిదు కేవలాలో మగసిరి ఎంతకిస్తావు ABCDEF ఆల్ఫబెట్ లో ఎండే సోకని ఓ అక్షరమేది హలో ఏటి నడుమా ఉన్నది ది ఒకటేగా అది తెలివించేలా నువ్వు బింకర పోనేలా యాంటీ మ్యాచి సుగ్రీవా ఆట ఏదో చెబుతావా బోలో బోలో బాలి బాలే ఓ బాలా ఆడుకుందాం వస్తావా హే ఎత్తు మత్తు సొత్తు చిచ్చే దండెత్తిన చేతికి దండలు తప్పవులే సస్తే నా పక్కన పందెపు చిందులు చెల్లవులే ఏలో 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 బోలో 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 ఏలో ఏలో కలబడు కాపరాలు వయసుకు వంతనేస్తావు సొగసులు ఎంతకిస్తావు నాన్న అమ్మా నాన్న నేను ఇక్కడ నాన్న ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న సమ్మరగడి చెల్లి ఏమిటి నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిబితు బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు సొగసులు ఎంతకిస్తావు. ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టెత్తి సంపాదించావా? చిచ్చే ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకే ఉన్నాను. మరి? మనూరి మున్సిపల్ హాల్లో పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలకడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టెకి బదులు స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఎరా పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావరా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అంటే ఏమిట్రా? అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా నాన్న, సమ్మలక్కడి జిల్లి. అయ్ బాబాయ్. గట్టిగా రవ్వకు.
ఏమిటి గోపి ఎందుకలా కంగారు పడుతున్నా? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను వదినా. దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం చాలేదా బాబాయ్? చిట్టి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటాను. ఆ. ఏ? అయ్యి చాలా బాగుంది. ఆ? పోయా నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేగపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే. అది నీకు షర్టు. ఇంటోనండి మరి నాకేం తెచ్చావా? సమ్మలకిడి చిల్లి. మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది, ఇది ఉంచేసుకో. 50 రూపాయలు? అవును 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయల నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చావనుకో ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే. వద్దులే ఉన్నాయి. ఎక్కడున్నారండి? ఆడబాంబు వస్తుంది, తోసేయ్, జేబులోకి తోసేయ్. అరే చీర బ్యూటిఫుల్. ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కానిది ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడు చెడిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలేయ్. థ్యాంక్స్. నీతో ఏదో అందామనిపిస్తోంది.